ఖాజీపేట కేంద్రంగా నూతన రైల్వే డివిజన్ను తక్షణమే ఏర్పాటు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. ఈ లేఖను బీఆర్ఎస్ ఎంపీల బృందం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు స్వయంగా అందజేశారు. ఖాజీపేట డివిజన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. దక్షిణ మధ్య రైల్వేలో జరుగుతున్న అంతర్గత పునర్వ్యవస్థీకరణ, దక్షిణ తీర రైల్వే కార్యకలాపాల ప్రారంభం వల్ల సికింద్రాబాద్ డివిజన్పై పరివారం విపరీతంగా పెరిగిందని కేటీఆర్ తన లేఖలో ఎత్తి చూపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు వృధా అంటూ తప్పుడు లెక్కలతో అవాకులు చెవాకులు పేలే కండులేని కబుర్లకు మండుటెండల్లో సైతం గలగలా పారుతున్న కాళేశ్వరం జలాలే సజీవ సాక్ష్యమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మల్లన్న సాగర్ నుంచి సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలకు కాల్వల్లో ప్రవహిస్తున్న గోదావరి జలాధారాలే చెంపపెట్టని తెలిపారు. కాల్వలో పారుతున్న నీటి ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు హరీష్ రావు. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ సభ్యులు అసభ్యంగా మాట్లాడారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంజయ్, పాడి, కౌశిక్ రెడ్డి. మంత్రులు ఏ ఒక్కరైనా సబ్జెక్టు మాట్లాడారా అని ప్రశ్నించారు. హామీలపై ప్రశ్నిస్తే మమ్మల్ని టార్గెట్ చేస్తారా అని నిలదీశారు. వాళ్ళు అసభ్యంగా మాట్లాడి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద ఎథిక్స్ కమిటీ వేశారని విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసిందని మండిపడ్డారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇక సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. 2 ఏళ్లు దాటినా నేటి వరకు ఒక్కరికి కూడా ప్రభుత్వం తులం బంగారం ఇవ్వలేదని, ఎన్నికల్లో లబ్ధి పొందడానికే అలవికారి హామీలిచ్చారని తలసాని చెప్పుకొచ్చారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తే చూస్తూ సహించబోమని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకుల దాడికి గురైన జీనుకుంట, అంకినోల్పల్లి సర్పంచ్లు రంగినేని పుష్పలత, ప్రేమ్ కుమార్, కొర్రకమల సతీష్ కుటుంబాలను ప్రవీణ్ కుమార్, జనార్దన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా హాజీపూర్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలను మాజీ ఎంపీ వినోద్ కుమార్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా 2 వ్యవసాయం పెరిగిందని చెప్తూనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ద్వారా 1,00,000 కోట్ల నీళ్లలో కలిసిపోయాయని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక బాధ్యత గల కేంద్ర మంత్రి అలా మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. సిఆర్ పాటిల్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎంపీలు లేఖలు రాశారని, వెంటనే తన వ్యాఖ్యలపై సిఆర్ పాటిల్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో ఆగం చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లోక్సభ వేదికగా కాంగ్రెస్ పాలనపై నిప్పులు చెరిగారు. ఎప్పట్లాగే కాంగ్రెస్ తన దోపిడీని కొనసాగిస్తుందన్నారు. ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని తెచ్చుకున్నారో ఆ టార్గెట్ పూర్తి కావట్లేదన్నారు. ధనిక తెలంగాణను కాంగ్రెస్ అప్పుల రాష్ట్రంగా మార్చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనాపరమైన సమావేశం జరుగుతున్న సమయంలో నమోదు చేయాల్సిన మినిట్స్ బుక్ తర్వాత రాయడం ఏంటని స్పీకర్ పోడియం వద్ద బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు. అవగాహన లేకుండా మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ నాచారం చౌరస్తాలో ఆటో కార్మికులు ప్రభుత్వంపై నిరసనగా ర్యాలీ చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేస్తూ ఆందోళన చేశారు. 2 రోజుల నుంచి రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరతతో వేలాది మంది ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదంటూ ఆటో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ కొరత సమస్యను పరిష్కరించాలని, అధిక ధరలు వసూలు చేస్తున్న ఎల్పీజీ బంక్ ఓనర్లపై సివిల్ సప్లై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను రోడ్డున పడేసే కుట్ర చేస్తోంది రేవంత్ సర్కార్. ఆర్టీసీ ఉద్యోగులు విలీనం కాకముందే ఆర్టీసీ ఆస్తులను ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. బస్ భవన్లో ఐటీ, జీఎస్టీ అధికారులు 4 ఫ్లోర్లను కేటాయించింది. అయితే 4 ఫ్లోర్లలో అన్ని గదులకు తాళాలు వేసింది.
ఐటీ, జీఎస్టీ స్వాధీనం చేసుకున్నారు. కార్పొరేషన్ కింద ఉన్న బస్ భవన్పై ప్రభుత్వం అజమాయిష్ ఏంటంటూ కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. జగిత్యాల జిల్లాలో మొక్కజొన్న రైతులు ధర్నాకు దిగారు. మొక్కజొన్న పంటకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలంటూ మల్లాపూర్ మండలం కేంద్రంలో రాస్తారోకో నిర్వహించి రేవంత్ ప్రభుత్వంపై నిరసన తెలిపారు. అన్నదాతలకు మద్దతుగా మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత ధర్నాలో పాల్గొన్నారు. మొక్కజొన్న పంటకు కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారులకు తక్కువ ధరకే అమ్మాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్క్ ఫెడ్ ద్వారా పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కసారిగా వచ్చి వడగండ్ల వాన రైతులను కన్నీరు మిగిల్చింది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల వ్యాప్తంగా తీవ్ర నష్టం వాటిల్లింది. గత ఖరీఫ్లో కూడా భారీ వర్షాలు కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి ఇంకా నష్టపరిహారం అందలేదు. ప్రస్తుతం రబీ కాలంలో జరిగిన నష్టాన్ని ఇంకా అధికారులు పూర్తి స్థాయిలో అంచనా వేయలేదు. దీంతో తమకు నష్టపరిహారం అందుతుందో లేదో అన్న భయంతో రైతులు ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలో నెల్కి, వెంకటాపురం, కొండాపూర్, ధర్మారావుపేట, నాగసముద్రం గ్రామాల్లో నేలకొరిగిన పంటలను ఆయన పరిశీలించారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే 50,000 రూపాయల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఓ రైతు తీవ్రంగా నష్టపోయాడు. విద్యుత్ తీగల రాపిడికి అగ్గి రాసుకొని పంట దగ్ధమైన ఘటన వనపర్తి జిల్లా అమర్చింతలో చోటు చేసుకుంది. రైతు విజయ్ కుమార్ 2 ఎకరాల్లో ఫామాయిల్ పంట వేశాడు. అతని పొలం మధ్యలో కరెంటు వైర్లు పోవడంతో చిన్న గాలి వీచిన వైర్ల నుంచి అగ్గిరవ్వలు ఎగిసిపడుతున్నాయి. దీంతో ఫామాయిల్ పంట దగ్ధమైంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం ఇవ్వాలని రైతు డిమాండ్ చేస్తున్నాడు. ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి రామగుండం డివిజన్ CHP1 నుండి రికార్డు స్థాయిలో బొగ్గు రవాణా చేశామని రామగుండం GM లలిత్ కుమార్ పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరంలో రామగుండం డివిజన్కు 44.9 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించగా 36.63 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేశామన్నారు. చికెన్ విక్రయాల్లో మార్జిన్ పెంచాలని కోరుతూ షాప్ యజమానులు ఆందోళనకు దిగారు. చికెన్ షాపులను స్వచ్ఛందంగా బంద్ చేసి రిటైల్ చికెన్ షాప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు దిగారు. మార్జిన్ ఇవ్వని పౌల్ట్రీ కంపెనీల దౌర్జన్యాన్ని ఖండిస్తూ నిరసన తెలిపారు. కమిషన్ రేట్లు పెంచే వరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని కిలో చికెన్ కు మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చికెన్ సెంటర్లు మూతపడ్డాయి. ప్రస్తుతం పెరిగిన ఖర్చుల కారణంగా వ్యాపారం నిర్వహించడం కష్టంగా మారిందని చికెన్ దుకాణాల యాజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిటైల్ షాపులకు మార్జిన్ను తగ్గించి ఇవ్వడాన్ని నిరసిస్తూ చికెన్ షాప్ యజమానులు బంద్ పాటిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా చికెన్ దుకాణాలు మూతపడ్డాయి. రిటైల్ విక్రయదారులకు మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తూ స్టేట్ చికెన్ షాప్ అసోసియేషన్ సభ్యులు నిరసన తెలిపారు. వీధుల వెంట పర్యటించి తెరిచి ఉన్న షాపులను మూసివేశారు. ఆందోళనకు కలిసి రావాలని పిలుపునిచ్చారు. పెంచిన వంట గ్యాస్ CNG ధరలను వెంటనే తగ్గించాలని CITU వరంగల్ జిల్లా నేత బషీర్ డిమాండ్ చేశారు. పోచమ్మ మైదాన్ జంక్షన్లో ఆందోళన చేపట్టారు. గల్ఫ్ యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వంట గ్యాస్ CNG పై పెంచిన ధరలను తగ్గించాలని బషీర్ డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సహకార విద్యుత్ సరఫరా సంఘం లిమిటెడ్ లైసెన్స్ గడువు ముగిసినందున తమ ఆధీనంలోకి తీసుకురావడం జరిగిందని TNPN PDCL మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ రెడ్డి అన్నారు. విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. PSC సెంటర్తో పాటు మీ సేవా కేంద్రాల్లో విద్యుత్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయని వరుణ్ రెడ్డి తెలిపారు.
జగిత్యాల జిల్లాలో ఏర్పాటు కావాల్సిన కేంద్రీయ విద్యాలయానికి రాజకీయ రంగు పులుముకుంది. దీంతో కేంద్రీయ విద్యాలయ చదువులు అందని ద్రాక్షన్న చందంగా మారింది. ఇప్పటి స్థల సేకరణ పూర్తి కాలేదు. ఇప్పటికే అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలవలసి ఉండగా దాని ఊసేలేదు. కేంద్రీయ విద్యాలయ ఏర్పాట్లో నేతల కొట్లాటపై బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. తక్షణమే స్థల సేకరణ చేసి కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. తెలంగాణలో మీ సేవ సర్వీస్ ఛార్జీలు భారీగా పెరిగాయి. ఏ కేటగిరీ సర్వీసులకు ₹62, బి కేటగిరీ సర్వీసులకు ₹80 వసూలు చేయాలని ఆదేశాలు వచ్చాయి. గతంలో కనీస ఛార్జీలు ₹35 ఉంటే ప్రస్తుతం ₹62కు చేరింది. దాంతో మీ సేవా సర్వీసులను వాడుకుంటున్న ప్రజలపై భారం పడనుంది. ఈ పెరిగిన ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఒంటరి మహిళను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను వరంగల్ కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 15 లక్షల నుంచి ₹20,000 విలువగల 95 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు ఒక ద్విచక్ర వాహనం, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు తాళం వేసి ఉన్న ఇండల్లో చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్న 2 దొంగలను వరంగల్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుండి ₹10 లక్షల విలువగల 35 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 లక్షల నగదు, టీవీలు, ల్యాప్టాప్లు, కెమెరాలు, మొబైల్ ఫోన్లు, వాచ్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నామని వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ తెలిపారు. కేటిదొడ్డి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన కృష్ణ అనే వ్యక్తి చిరునామాతో అతని ఫోటో కాకుండా మరో వ్యక్తి ఫోటోతో వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసిన ఘటన గద్వాల ఆర్టీఓ కార్యాలయంలో జరిగింది. బాధితుడు కృష్ణ కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో బాగోతం బయటపడింది. కలెక్టర్ ఆదేశాలతో ఆర్టీఓ విచారించి తప్పు జరిగిందని గుర్తించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటామని ఆర్టీఓ వెంకటేశ్వరరావు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పీఏసీఎస్ సహకార సంఘం బ్యాంకులో ఉద్యోగులు రెచ్చిపోయారు. బ్యాంకులోని చైర్మన్ ఛాంబర్లోనే మద్యం తాగుతూ దర్శనమిచ్చారు. లోన్ ప్రాసెస్ పనిచేస్తున్న సిబ్బంది లంచాలు తీసుకుంటూ దళాలకు అక్రమంగా గోల్డ్ లోన్లు, అగ్రికల్చర్ లోన్లు ఇస్తున్నారని మండిపడుతున్నారు రైతులు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు దళాలతో కలిసి బ్యాంక్ సిబ్బంది మందుపార్టీ చేసుకుంటున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఉద్యోగుల నిర్వాహకంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పెద్దవాగు నుండి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను జిల్లా కలెక్టర్ హరిత పట్టుకున్నారు. జిల్లాలో ఇసుక అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను ఆదేశించారు. నారాయణపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. 4 ఏళ్ల చిన్నారి బసిరెడ్డిపల్లి చెరువు కట్టపై శవమై కనిపించడం తీవ్ర సంచలనం రేపింది. కాళ్ల పట్టీలు, చెవిదుద్దుల కోసం చిన్నారిని హత్య చేశారా లేక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. నారాయణపేట రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు జాగిలాలతో ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వేములవాడ రాజన్న ఆలయ గోశాల సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు సమర్పించిన కోడెలను తిప్పాపురం గోశాలకు తరలిస్తుంటారు. ట్రాక్టర్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కోడెలు కింద పడి గాయాల పాలయ్యాయి. భక్తులు సమర్పించిన కోడెల పట్ల ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయ ప్రాంగణంలో అపశృతి చోటు చేసుకుంది. హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా వేసిన భారీ చలువ పందిరి కూలింది. దీంతో 15 మంది భక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కేశఖండనం వద్ద భక్తులు కిక్కిరీసి ఉన్న సమయంలో ఘటన జరిగింది. నాసిరకం పనుల ప్రమాదానికి కారణమని స్థానికులు మండిపడుతున్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు తహసీల్దార్ జ్యోత్స్న రెచ్చిపోయారు. పోడు భూమి సమస్య పరిష్కరించాలని కృష్ణంపేట పంచాయతీ పరిధిలోని ఆదివాసీ గిరిజన మహిళలు తహసీల్దార్ ఆఫీస్కు వచ్చారు.
సాటి మహిళలు అని చూడకుండా వారిపై తహసీల్దార్ అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించారు. వెంటనే తమకు తహసీల్దార్ క్షమాపణ చెప్పాలని మహిళలు డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడమాణిక్యం తండాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ కైట్లాపూర్ రాఘవేంద్ర కాలనీలో 2 కుమారులను చంపి ఆత్మహత్య చేసుకున్న స్రవంతి మృతదేహాలను తండాకు తీసుకొచ్చారు. భర్త రెండో పెళ్లి చేసుకోవడంతో మనోవేదనకు గురై సూసైడ్ చేసుకుందని స్రవంతి తరపు బంధువులు చెబుతున్నారు. భర్త ప్రవీణ్ ఇంటి ముందు మృతదేహాలను పాతిపెడతామని గొయ్యి తీయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువురికి సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. కామారెడ్డి మండలం నర్సంపల్లిలో సమగ్ర సామాజిక సమానత్వ కార్యక్రమం నిర్వహించారు. దళితులకు ఆలయాల్లో ప్రవేశం కల్పించడం, సహంపక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. రాజ్యాంగం సమానత్వం ప్రసాదించిందని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య తెలిపారు. హైదరాబాద్ కూకట్పల్లిలో వ్యభిచార ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధి సాయినగర్ ప్రేమ్ ఓయో లాడ్జిలో పోలీసులు రైడ్ చేశారు. వీటుడు నిర్వాహకుడు మహిళను అరెస్ట్ చేశారు. భాగ్యనగర్ కాలనీ ద్వారక అపార్ట్మెంట్లో 4 మహిళలు 2 వీటులు నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్ నగర్లో వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. శ్రీ సాయి బాలాజీ టవర్స్ ఫ్లాట్ నెంబర్ 309లో వ్యభిచార దందా సాగిస్తున్నారని పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. నిర్వాహకుడు సంతోష్ పరారీలో ఉన్నాడని, సహాయకుడు అజయ్ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ఇందిరాగాంధీ సొసైటీ వద్ద చైన్ స్నాచర్లు పేట్రేగిపోయారు. రహదారిపై వెళ్తున్న ఓ వ్యక్తి నుంచి ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించారు. అతను ప్రతిఘటించడంతో బ్లేడ్తో చేతిపై దాడి చేసి పారిపోయాడు. స్థానికులు బాధితుడిని సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. సరూనగర్ చెరువు కట్ట వద్ద అనారం డివిజన్ మాజీ కార్పొరేటర్ భవానీ ప్రవీణ్ కుమార్ వినూత్నంగా నిరసన తెలిపారు. దోమతెరలు కప్పుకొని దోమల బ్యాట్లు పట్టుకొని ఆందోళన చేపట్టారు. కాలనీలో దోమలు స్వైర విహారం చేస్తున్న మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవడం లేదన్నారు. చెరువు కట్ట పరిసరాల్లో దోమల నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లిలో గిరిజనుల ఆరాధ్య దైవం బావోజీ జాతర ఘనంగా ప్రారంభమైంది. 4 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో జరిగే బావోజీ జాతరకు తెలంగాణతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. నల్లమల్ల అడవిలో కొలువైన సలేశ్వరం లింగమయ్య జాతర ప్రారంభమైంది. నేటి నుంచి 3 రోజుల పాటు కొనసాగనున్న సలేశ్వరం జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సలేశ్వరంలో కొలువైన లింగమయ్య స్వామి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఏడాదిలో 3 రోజులు మాత్రమే జరిగే సలేశ్వరం జాతర దక్షిణ అమర్నాథ్ యాత్రగా పేరు గడించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్లో నెలకొన్న పరిస్థితులు, ప్రజల ఇబ్బందులు తదితర అంశాలపై కేంద్రం దృష్టి పెట్టింది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో కేంద్ర భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశమైంది. గత వారం రోజుల్లో సీసీఎస్ సమావేశం కావడం ఇది 3వసారి. దేశంలో సరిపడా పెట్రోల్, డీజిల్, నేచురల్ గ్యాస్ నిల్వలున్నాయన్న కేంద్రం పెట్రోలియం శాఖ కార్యదర్శి సుజాతా శర్మ. పీఎన్జీ కలెక్షన్లు విస్తరించడానికి భారత ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. కేంద్రం తీసుకున్న చర్యలతో ఒక్క మార్చి నెలలోనే 3,25,000 కలెక్షన్లకు గ్యాస్ సరఫరా చేశామన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలున్న దేశీయ వినియోగదారులకు ఎల్పీజీ సిలిండర్లు ధరలో ఎటువంటి పెరుగుదల లేదన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర $100 దాటిన పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పు లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. లోక్సభ స్థానాల పెంపు బిల్లు, బడ్జెట్, పార్లమెంటు సమావేశాల్లో ఆమోదం లభించే అవకాశం ఉంది. ఈ నెల 3వ వారంలో 3 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని మోదీ సర్కార్ భావిస్తోంది. జనవరి 28న బడ్జెట్ సెషన్ ప్రారంభం కాగా గురువారం వాయిదా పడాల్సి ఉంది.
ఈ 3వ వారంలో మరోసారి సమావేశం ఆపనుందని తెలుస్తోంది. ఆ సమావేశంలో లోక్సభ స్థానాల పెంపు బిల్లు, పార్లమెంట్ ఆమోదం లభించే అవకాశం ఉంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ను విచారణకు హాజరు కాకపోవడంపై దర్యాప్తు సంస్థ సమన్లు జారీ చేసింది. అయితే ఈ కేసులో ట్రయల్ కోర్టు ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది. దీన్ని సవాలు చేస్తూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈడీ దాఖలు చేసిన ఈ పిటిషన్ను విచారించిన ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 29న జరుగుతుందని ప్రకటించింది. గుజరాతీల గురించి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని రేపుతున్నాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీ విజయ అవకాశాలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ముఖ్యంగా మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ నియోజకవర్గాల్లో ఎక్కువగా గుజరాతీయులే ఉండడంతో స్వయంగా ముఖ్యమంత్రే క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. స్వతంత్ర పోరాటంలో బెంగాలీలు, పంజాబీలే ఎక్కువగా జైలు శిక్ష అనుభవించారని, అప్పుడు గుజరాతీయులు ఎక్కడ ఉన్నారంటూ మహువా చేసిన వ్యాఖ్యలు అగ్గిరగిల్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో పుదుచ్చేరి సీఎం రంగస్వామి సంచలన ప్రకటన చేశారు. ఆడబిడ్డ జన్మిస్తే ₹1,00,000 ఫిక్స్ డిపాజిట్ చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు 50,000 ఫిక్స్డ్ డిపాజిట్ ఉండగా దానిని రెట్టింపు చేస్తామని వీరపట్టినం ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. దాంతోపాటు మత్స్యకారులను వెనుకబడిన తరగతుల జాబితాల్లో చేర్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఓటర్ల జాబితా నుండి తమ పేర్లను తొలగించారంటూ పశ్చిమ బెంగాల్లోని బరూన్ హట్, రామేశ్వర్పూర్ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. హుస్నాబాద్ లేబుఖాళీ రహదారిని దిగ్బంధించి ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఓటు వేసే అవకాశాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. ఇలాగే మరికొన్ని గ్రామాల్లో కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా తంజావూరు బయలుదేరిన తమిళనాడు ముఖ్యమంత్రి డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కారును ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్ అడ్డుకుంది. సాలియం మంగళం వద్ద స్టాలిన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ని ఆపి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన తిరువారూరు, తిరుత్తైపుండి, సన్నిలం నియోజకవర్గాల్లో స్టాలిన్ ప్రచారం నిర్వహించారు. యూపీ, మణిపూర్లో మాదిరిగా తమిళనాడులో అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని స్టాలిన్ ఆరోపించారు. మలయాళ డైరెక్టర్, ప్రొడ్యూసర్ రంజిత్ బాలకృష్ణన్ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక ఆరోపణల కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఓ నటి ఫిర్యాదు మేరకు ఇడుక్కిలో అరెస్ట్ చేసి కొచ్చి పోలీసులకు అప్పగించారు. మూవీ షూటింగ్లో రంజిత్ తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ ఓ యాక్ట్రెస్ పోలీసులను ఆశ్రయించింది. కాగా గతంలోనూ రంజిత్పై పలువురు నటీనటులు లైంగిక ఆరోపణలు చేశారు. దీంతో ఆయన్ను కేరళ చలనచిత్ర అకాడమీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. పంజాబ్లోని చండీగఢ్లో బ్లాస్ట్ కలకలం రేపింది. బీజేపీ కార్యాలయం వద్ద ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పార్క్ చేసి ఉన్న స్కూటర్ ఉన్నట్టుండి పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. పేలుడు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.4గా నమోదైంది. టెర్నల్ ఐలాండ్కు 127 కిలోమీటర్ల దూరంలో మొలుక్కా సముద్రంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దీంతో ఇండోనేషియా ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియాకు సునామీ ముప్పు ఉందని పేర్కొంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గుర్తుకు వచ్చారంటూ రైలు పట్టాల మీద పడుకొని సినీ నటుడు మన్సూర్ అలీ ఖాన్ తీవ్ర కలకలం రేపారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రధాన రాజకీయ పార్టీలని ఆయనకు సీటు ఇవ్వడానికి నిరాకరించాయి. దీంతో తిరుచి జిల్లా లాల్కుడి అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా మన్సూర్ అలీ ఖాన్ పోటీ చేస్తున్నారు. కలుక్కుడి రైల్వే స్టేషన్కు ఆ పేరు రావడానికి కారణం కరుణానిధి అంటూ పట్టాల మీద తలపెట్టి పడుకుండిపోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
ఇరాన్ యుద్ధం మొదలైన దగ్గర నుండి నాటో దేశాలను టార్గెట్ చేస్తూనే ఉన్నారు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్. ఇరాన్పై యుద్ధంతో తమతో కలిసి రావడం లేదంటూ నాటో సభ్య దేశాలపై గుర్రుగా ఉన్నారు. నిన్నటి వరకు నాటోకు ఆర్థికంగా సపోర్ట్ చేయమని చెప్పిన ఆయన తాజాగా చమురు సరఫరా విషయంలో వార్నింగ్ ఇచ్చారు. మీకు కావాల్సిన చమురును మీరే సమకూర్చుకోండంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. ఇకపై నాటో దేశాలకు అమెరికా ఎలాంటి సహాయం చేయబోదని స్పష్టం చేశారు. నాటోలో కొనసాగాలా వద్దా అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. సంచలన ప్రకటన రారాజు ట్రంప్ యుద్ధ విరమణ కోసం ఇరాన్ తమను సంప్రదించిందంటూ సెన్సేషనల్ పోస్ట్ పెట్టారు. ఇరాన్ కొత్త నాయకత్వం చాలా తెలివైందని, గత నాయకుల్లా మొండికి పోకుండా దిగి వచ్చిందంటూ చెప్పుకొచ్చారు. అయితే హార్మోజ్ జలసంధి తెరిచినప్పుడే ఇరాన్పై అమెరికా దాడులు ఆగుతాయని, అప్పటి వరకు కొనసాగుతూనే ఉంటాయని కుండబద్దలు కొట్టారు. యుద్ధంతో తీవ్రంగా నష్టపోతున్న ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఉద్రిక్తతలు పెరుగుతున్నా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలుగుతున్న అమెరికాకు తల వంచట్లేదు. ఇజ్రాయెల్ దాడులకు చలించకుండా రివర్స్ అటాక్ చేస్తోంది. తమ దగ్గర బాలిస్టిక్ మిసైల్స్ ఇంకా ఉన్నాయంటూ విడుదల చేసింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4లో భాగంగా ఇజ్రాయెల్ అమెరికా స్థావరాలపైకి డ్రోన్లు, మిసైళ్లు వదులుతున్నట్టు వీడియో రిలీజ్ చేసింది. యుద్ధ విరమణ కోసం ఇరాన్ తమను సంప్రదించినట్టు ట్రంప్ సెన్సేషనల్ పోస్ట్ పెట్టారు. ఇరాన్ కొత్త నాయకత్వం చాలా తెలివైందని, గత నాయకుల్లా మొండికి పోకుండా దిగి వచ్చిందంటూ చెప్పుకొచ్చారు. అయితే హార్ముజ్ జలసంధి తెరిచినప్పుడే ఇరాన్పై అమెరికా దాడులు ఆగుతాయని, అప్పటి వరకు కొనసాగుతూనే ఉంటాయని కుండబద్దలు కొట్టారు. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఒరాకిల్ సంస్థ ఒక రోజులోనే 30,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆ సంస్థలో 1,62,000 మంది పనిచేస్తుండగా వారిలో 30,000 మందిని ఉద్యోగాల నుండి తొలగించింది. వారిలో 12,000 మంది భారతీయులు ఉన్నారు. ఇది మొదటి విడత మాత్రమేనని, ఇంకా 2, 3 విడతల్లో తొలగింపు కార్యక్రమం ఉంటుందని ప్రచారం ఉద్యోగుల్లో గుబులు రేపుతోంది. ఒక రోజులో ఒరాకిల్ 30,000 మంది ఉద్యోగులను తొలగించింది. దాంతో కంపెనీలో పనిచేసిన మేనేజర్ హృషికేష్ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. కంపెనీలో 16 ఏళ్ల ప్రయాణం ముగిసిందని భారమైన హృదయంతో లింక్డ్ఇన్లో రాసుకొచ్చారు హృషికేష్.